హాయ్ ఎవ్రీవన్, నెక్ కోసం ఫేజింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫేజింగ్ ఇలా ఫోల్డింగ్ మీద 4 ఇంచెస్ తీసుకున్నాను, మొత్తం మీద 8 ఇంచెస్ ఉంటుంది అనమాట. ఇది ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకోవాలి. దీని మీద ఆల్రెడీ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ యాడ్ చేసేసాను, నెక్ చుట్టూ కట్ చేసేసుకున్నాను. ఇలా నెక్ కట్ చేసిన తర్వాత కూడా ఫీజింగ్ యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఫీజింగ్ కట్ చేసి యాడ్ చేస్తాం కదా, ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి బాడీ పార్ట్ని. ఈ నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్కి 1 ఇంచ్ బయటికి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ముందు మార్క్ చేసిన మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ కట్ చేసుకోకూడదు. తర్వాత ఎడం చేత్తో ఈ మార్కింగ్ చేసిన పేపర్ కదిలిపోకుండా పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఆల్రెడీ నేను లైనింగ్కి యాడ్ చేసి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేశాను క్లాత్ని. ఇప్పుడు నెక్కి యాడ్ చేసుకోవాలి. నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. ఇది కదిలిపోకుండా అక్కడక్కడ పిన్నులు పెట్టుకుంటే కుట్టడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి, తిప్పుకోవాలి క్లాత్ని. తిప్పలేదనుకోండి మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈ మూల థ్రెడ్స్ వేయాల్సి ఉంటుంది. ఈ నెక్ కుట్టేటప్పుడే థ్రెడ్ వేసేసుకుంటే, నేను ఆల్రెడీ థ్రెడ్ రెడీ చేసుకున్నాను. ఈ నెక్ పార్ట్ ఉంది కదా, ఈ ఫీజింగ్కి అలాగే బాడీ పార్ట్కి మధ్యలో థ్రెడ్ పెట్టుకుని ఇలా కుట్టేసామనుకోండి, మనకి ఖర్చు అనేది బయటకు కనపడకుండా చాలా నీట్గా ఉంటుంది. థ్రెడ్ ఉన్న చోట ఒక రఫ్ స్టిచ్ వేసేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. రఫ్ స్టిచ్ వేసుకుని మిగతా నెక్ చుట్టూ కూడా సేమ్ 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ షేప్ ఎలా అయితే తిరుగుతుందో సేమ్ అదే విధంగా తిప్పుకోవాలి. ఇంకొక సైడ్ ఇక్కడ కీ హోల్కి 2 వైపులా కూడా థ్రెడ్స్ వస్తాయి. ఈ మూల కూడా థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి. మిగతా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్ చుట్టూ కూడా ఫ్రిల్స్ కుట్టాను, చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ వీడియో ఈరోజు పెడతాను. చూడండి, ఎంత అందంగా ఉంది కదా, చుట్టూ ఫ్రిల్స్ వచ్చి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలో అంతా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.